యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కార్తీక్ని ప్రేమించావు, వాడంటే ప్రాణం అన్నావు, వాడు లేకపోతే బ్రతకలేనన్నావు. చివరికి వాణ్ణి చేసుకుని ఈ భూమి మీదే లేకుండా పోయావు. సార్, ఆవిడ మేడం గారి సమాధి దగ్గర ఉన్నారు సార్. దేవుడైనా నమ్ముకున్న భక్తుల్ని అన్యాయం చేస్తాడేమో గాని నీ భర్త మాత్రం కల్లో కూడా నీకు అన్యాయం చెయ్యడు అని చెప్పావు. కానీ ఇప్పుడు అతను మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. హలో, ఎవరండి మీరు? మిమ్మల్నే ఎవరండి మీరు? అత్తయ్య మీరా? పల్లవి సమాధి దగ్గర ఎవరు ఉన్నారని చెప్పగానే సమాధిని ఏం చేస్తున్నారో ఏమో అని చాలా భయపడిపోయాను. ఎందుకు భయం? ఎలాగో రేపో మాపో నీ చేతులతో నువ్వే ఈ సమాధిని ఇక్కడి నుంచి తీసేస్తావు కదా, మరి లేనిపోని ప్రేమని నటించటం దేనికి? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య సమాధిని ఇక్కడి నుంచి ఎందుకు తీసేస్తాను? పైగా నా చేతులతో అంటున్నారు. అసలు అలా ఎలా అనగలుగుతున్నారు మీరు? ఎందుకంటే పల్లవి నీ జీవితంలో ముగిసిపోయిన గతం. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు కొలకబోతున్నావు కదా. మీరు పల్లవికి అమ్మ అనే ఒకే ఒక కారణంతో ఆగిపోయాను. అలా కాకుండా ఈ మాట మాట్లాడింది వేరే వాళ్ళు అయి ఉంటే ఈ పోటీకి వాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఏంటి ఇలా గట్టిగా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలవుతాయా? లేదంటే నన్ను భయపెట్టి ఏం తెలియనట్టు తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నావా? మీ నోట్లో నుంచి మరోసారి ఆ మాట వచ్చిందంటే మర్యాదగా ఉండదు. చూడండి, మీ అందరి దృష్టిలో పల్లవి లోకంలో లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం నా జ్ఞాపకాల్లో నా భార్య బతికే ఉంది. నా ప్రతి ఊపిరిలోనూ తనుంది. కల్లో కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాదు, రానివ్వను. చా, నిజమా? అంటే నీకు తెలియకుండానే, నువ్వు పెళ్లి ఒప్పుకోకుండానే మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూస్తోందా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడటం ఏంటి? చాలు కార్తీక్, మీ అమ్మ నువ్వు కలిసి ఈ గూడు పుఠాని చేస్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు అమాయకంగా నటించుకో. చెప్తుంటే వినిపించుకోకుండా ఇంకా మతి లేకుండా మాట్లాడతారేంటి? మతి లేకుండా కాదు, ఆధారాలు ఉండి మాట్లాడుతున్నాను. వెళ్ళి మీ అమ్మని అడుగు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు పెళ్లి చెయ్యాలని కంకణం కట్టుకుని తిరుగుతుందో లేదో వెళ్ళడుగు. నేను చెప్పిన మాటలు నిజమైతే అప్పుడు మీ అమ్మని చంపుతావో నన్ను చంపుతావో నువ్వే నిర్ణయించుకో. ఎరా భార్గవా, వంట ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా, చెల్లికి టీ పెడుతున్నా. పూర్ణ, ఇంటి పనులు పూర్తయ్యాయా? అయిపోయాయమ్మా. త్వరగా కానివ్వండి.
అమ్మా ఏంటిదంతా? నువ్వు భలే జోకులు వేస్తావు రాధి. ఇదిగో ఇవి దొండకాయలు, ఇవి ఉల్లిగడ్డలు, ఇవి పచ్చిమిరపకాయలు. ఛా, అవునా? నేనింకా ఇవి గార్డ్లు, ఇవి గ్రీన్ చిల్లీస్, ఇవి ఆనియన్స్ అనుకున్నానే. యా బేబీ, ఇంగ్లీష్లో అలాగే అంటారు. అమ్మ కుట్టి, నేను కాదు, మీరు కామెడీలతో జీవించేస్తున్నారు. నేను అడుగుతుంది ఇంటి పనులు మీరంతా చేయడం ఏంటి అని. గురువాయప్ప, మేమేదో మర్డర్ చేస్తున్నట్టు అంత షాక్ అవుతావేంటే? ఇంటి పనులు మనమే చేయాలి. పాపం వాటంతటవి చేసుకోలేవు కదా. ఆహా, రోజు ఈ పనులన్నీ మీరే చేస్తున్నారా? ఇల్లే కాదు. మరెవరు చేస్తున్నారు? నేందా, నువ్వు. మరెప్పుడు లేనిది ఈ రోజేంటి కొత్తగా వింతగా? చూడు మోలే, మొన్నటిదాకా చలికాలం, ఇప్పుడు ఎండాకాలం. కాలాలు మారలా, సో ఇది కూడా అంతే బేబీ. అయ్యి బాబోయ్, అవునా అమ్మకుట్టి? యా యా, ఎగ్జాక్ట్లీ బేబీ. సరే, త్వరగా రెడీ అవ్వు, సరదాగా వాకింగ్కి వెళ్దాం. గురువారప్ప, నీకు మెమరీ లాసా ఏంటి? నాకు కాళ్ళు డెడ్ కదా, ఎలా నడవగలను కదా? కొన్ని మారవు, మార్చలేం కూడా. చల్లయ్, టీ తీసుకో. ఏంటి ఇవాళ మీరందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అది కాదక్కా, నీతో పనులు చేయించొద్దని నిన్ను జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా. అందుకే రోజు మా కోసం నువ్వు చేసే పనులని ఇక నుంచి మేం చేస్తాం. ఏంటి డాక్టర్ చెప్పేది? ఆ డాక్టర్ గారి భార్య హార్ట్ అటాక్ తో పోయింది, నర్స్ చెప్పింది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఆ డాక్టర్ కి ట్రీట్మెంట్ రాదు అని. కాదు, కొట్టుకునే గుండా కొట్టుకోకుండా ఉండదు, ఆగే గుండా ఆగక మానదు. అంతేకాని రెస్ట్ తీసుకుంటున్నామని రెస్ట్ ఇవ్వదు, పని చేస్తున్నామని షాక్ ఇవ్వదు. నువ్వెన్నైనా చెప్పు రాధే, ఇక నుంచి నీతో ఒక చిన్న పని కూడా చేయనివ్వం. అంతేకాదు, ఈ రోజు నుంచి నువ్వు ఆ బొమ్మలు గీయటానికి కూడా వెళ్ళటానికి వీల్లేదు, అంతే. మరి అయితే ఇల్లు గడవడానికి, దీని చదువుకి, నీ ట్రీట్మెంట్ కి డబ్బులు పైనుంచి నాన్నగారు పంపిస్తారా ఏంటి? పాపం, ఆయనకక్కడ జాబ్ ఉందో లేదో. మా జోకు లేకు. నేను చదువు మానేసి జాబ్ చేస్తాను. వావ్, సూపర్. ఇంత గొప్ప త్యాగం బహుశా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వచ్చుంటుంది. అది కాదు చెల్లి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను కదా, నెలకో సైట్ అమ్మినా ఆ వచ్చిన కమిషన్తో ఇల్లు చూసుకుంటాను. మరి ఈ విషయం గురించి డిస్కషన్ ఎందుకు? అన్నయ్య, ఇదేమన్నా సినిమానా? ఎక్కు పై మెట్టు అని సాంగ్ అయిపోయేసరికల్లా కోట్లు సంపాదించుకోవడానికి? అది కాదు చెల్లి. అన్నయ్య, అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి, చెల్లి చదువుకోవాలి, నువ్వు జాబ్లో సెటిల్ అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే నిన్ను ఎప్పట్లానే ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. అందుకని నన్ను పని చేయనివ్వండి, పేషెంట్ ని చేయకండి. చెల్లై టీ. అమ్మకుట్టికివ్వు, వాళ్ళ ఆయనకిస్తుంది. దీనికి బంధాలకి బానిసత్వం చేయటం తప్ప తన గురించి ఆలోచించుకోవటం తెలీదు. అందుకే ఈ విషయంలో తను మన మాట వినదు. అమ్మా, చెల్లికి ఇటు ఇంటి పనులు, అటు బయటికి వెళ్ళి బొమ్మలు గీసే పనులు తప్పాలంటే ఒకటే పరిష్కారం ఉంది. ఏంట్రా అది? చెల్లికి పెళ్లి చేయడం, చెల్లికి పెళ్లి చేయడం, చెల్లికి పెళ్లి చేయడం, చెల్లికి పెళ్లి చేయడం. ఆగిపోయే పెళ్లికి అమెరికా నుంచి ఆర్కెస్ట్రాని తెప్పించినట్టు జరగని కొడుకు పెళ్లి కోసం పాపం మా అక్క ఎంత తపన పడిపోతుందో. మేడం, ఈ అమ్మాయిని చూడండి, మీ స్టేటస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నేను మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటోంది మాకున్న స్టేటస్ని పెంచుకోవడానికి కాదు, వాడు కోల్పోతున్న జీవితాన్ని తిరిగి అందివ్వడం కోసం. వాడి ముఖంలో తిరిగి సంతోషాన్ని, చిరునవ్వుని చూడడం కోసం. ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి లేదు అంటారు. అందుకని
వదులు అన్నయ్య. రామ్మా. అన్నయ్య వదులు. ఎందుకన్నయ్య చెప్తే వినిపించుకోవట్లేదు? చెల్లి, ఇప్పటి వరకు నీ మాటకి నేను ఏ రోజు ఎదురు చెప్పలేదు, కానీ ఈ విషయంలో మాత్రం నా మాట నువ్వు వినాలి. నా నిర్ణయమే ఫైనల్. అది కాదన్నయ్య. అది కాదమ్మా, ఇంకేం మాట్లాడుకు, అంతా మంచిగా జరుగుతుంది. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంది, పద. పంతులు గారు, అయ్యా. పంతులు గారు, చెప్పండి బాబు. మా చెల్లెలు రాధికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామండి. శుభం. ఆ లలితాదేవి తథాస్తు అని దీవించింది. ఈ సిరుల రాణి కోసం సాక్షాత్తు ఆ శ్రీహరి లాంటి వాడే భర్తగా వస్తాడు. పెళ్లి చూపుల కోసం ఈ ఫోటో పంపిస్తున్నాం. ఆహా, అందుకని ఈ ఫోటోని అమ్మవారి పాదాల దగ్గర నుంచి పూజ చేయండి. అలాగే. ఓం శ్రీ లలితాదేవ్యై నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. చూసావా రాధి, నీ పెళ్లికి అమ్మవారు దీవించారని పూజారి గారు చెప్పారు కదా. ఇక చూడు, కోట్లు కోట్లు ఉన్నోడు నీకు భర్తగా వస్తాడు. అన్ని కోట్లుంటే ఉతకలేక అల్లాడిపోతానేమో. ఏంటే జోకులాపు, అన్నయ్య మీద జోకులేస్తున్నావు? ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా. హలో. అయ్యో పాపా, అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయమ్మా? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీర. వీళ్ళెవరూ లేరేంటి? పూజారి గారు, అర్చన జరిపించండి. సరే. మా పైకి నేను చూసేది ఇలాంటి సంబంధాలు కాదండి. అమ్మాయి సహనానికి మారుపేరులా ఉండాలి. కుటుంబం అంటే ప్రేమ, బంధాలంటే విలువన్న అమ్మాయి కావాలి. ఇదిగో పేరాయలు, మా అల్లుడికి కాబోయే భార్య ఎలా ఉండాలో మా అక్కయ్య గారు గీతలో శ్రీకృష్ణుడు చెప్పినంత క్లియర్గా చెప్పారు కదా. అందుకని కమిషన్ కాంత ఎక్కువైనా పర్లేదు, కానీ క్వాలిటీస్ మాత్రం కొంచెం కూడా తగ్గకూడదు. ఇక నుంచి వెళ్ళే పనిలో ఉండండి. వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళొస్తాం. స్వామి, నా కొడుకు ఒంటరితనాన్ని పోగొట్టి వాడితో మమతని పంచుకునే మంచి అమ్మాయిని చూపించాలి.
పూర్తయింది నాయనా. మీరెవ్వరూ కనిపించకపోయేసరికి ప్రసాదాన్ని అక్కడ పెట్టాను, తీసేసుకోండి. హా, ఇదిగో ప్రసాదం. మరి ఫోటో? పూజారి గారు, బాబు, మా చెల్లి ఫోటో లేదండి. లేదా? ఇక్కడే పెట్టాను బాబు. ఓం బాబు, ఒకసారి ఈ ఫోటో చూడు. మన కార్తీక్ కృష్ణకి ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకున్నానో ఆ లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. పిలువరా ఆ మ్యారేజ్ బ్యూరో అతన్ని పిలువు. అలాగే అక్క. ఫోటో ఏమైపోయి ఉంటుంది? దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? నేను పెళ్లి చేసుకుని మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు అని. అందుకే ఇక వెతికింది చాలు, వెళ్దాం పదా. అది కదరా, ఫోటో వెతకాలి కదా. అన్నయ్య రా, అన్నయ్య రా. అరే, ఫోటో ఇందాక ఇక్కడే పెట్టానే, ఏమై ఉంటుంది? అంటే ఈ ఫోటో మీరు తీసుకొచ్చింది కదా? అవును మేడం, ఇది మేము తీసుకురాలేదు. మరి ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది? బహుశా గాలికి ఎగురుకుండా వచ్చిందేమో అక్క. సరే, మీరు వెళ్ళండి. మంచిదమ్మా. ఓం బాబు, అక్క, ఈ ఫోటోని కార్తీక్ కృష్ణ కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే పంపించాడు. ఈ అమ్మాయి డీటెయిల్స్ ఇమ్మీడియట్ గా తెలుసుకో. అలాగే అక్క, అలాగే. నీకు తెలియకుండానే, నువ్వు పెళ్లి ఒప్పుకోకుండానే మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూస్తోందా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు పెళ్లి చెయ్యాలని కంకణం కట్టుకుని తిరుగుతుందో లేదో వెళ్ళడుగు. మా కార్తీక్, నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. చూస్తున్నావా? అవును, చూస్తున్నాను. కాదు, చూశాను కూడా. సాక్షాత్తు ఆ దేవుడే ఈ అమ్మాయిని చూపించాడు. నేను పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా? మరి ఎందుకు సంబంధాలు చూస్తున్నావు? ఎందుకు? ఎందుకంటే నా కొడుకు జీవితంలో తిరిగి సంతోషం చూడటం కోసం.
నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో మళ్ళీ ఎలా ఉండడం కోసం. నీ మనసులో హాయిని, నీ కళ్ళలో నవ్వుని చూడడం కోసం. ఇవన్నీ జరగాలంటే నీకొక తోడు కావాలి. ఆ తోడు పల్లవే కావాలి, పల్లవే కావాలి, పల్లవే కావాలి, పల్లవే కావాలి, పల్లవే కావాలి. పల్లవి మనసు కావాలి, నన్ను ప్రేమించే పల్లవి గుండె కావాలి. అప్పుడే నా మనసు తేలిక పడేది. నేను ఉండేది